శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శంకరుడు స్వయంగా వచ్చి అంబికను స్తుతించాడు. దేవకార్యసిద్ధి కోసం ఇక ఆలస్యం చేయకుండా దానవులను సంహరించమని, శుంభులను హతమార్చి లోకాలను కాపాడమని, ప్రాణకోటికి ఆనందం పంచమని అభ్యర్థించాడు. అంబికాదేవి చిరునవ్వులు చిందిస్తూ నిలబడింది. ఆ క్షణంలో ఆవిడ శరీరం నుంచి అత్యద్భుత శక్తి ఆవిర్భవించింది. భీషణంగా ప్రచండంగా ఉంది. శివాశతానినాదాలతో ఆవిర్భవించింది. ఘోర రూపంలో ఆవిర్భవించింది. రూపం ఎంత భీకరంగా ఉన్న ముఖం మీద చిరునవ్వు చిందులాడుతోంది. దేవదేవ, పార్వతీ ప్రాణవల్లభ, నువ్వు ఒక ఉపకారం చేసి పెట్టాలి. దూతగా శంభుల దగ్గరకు వెళ్ళు. నా మాటగా చెప్పు. స్వర్గాన్ని దేవతలకు వదిలేసి భూలోకాన్ని మానవులకు వదిలేసి వాళ్ళని వెళ్ళిపోమని, పాతాళంలో ఉండమని చెప్పు. ఇంద్రుడు స్వర్గసింహాసనం అధిష్ఠించాలి. దేవతలు సుఖశాంతంలో వర్ధిల్లాలి. యజ్ఞభాగాలు దేవతలకే దక్కాలి. జీవితేచ్చుంటే ఇలా చేయమను, లేదంటే యుద్ధానికి రమ్మను. నా వెంట వచ్చిన ఆడనక్కలు వారి రక్తాన్ని విందులు చేసుకుంటాయని చెప్పు. శివుడు క్షణం ఆలస్యం చేయకుండా బయలుదేరాడు. కొలువు తీరి ఉన్నాడు శుంభుడు. శివుడు ప్రవేశించాడు. మూఢమతి దానవాధిపతి, నేను శంకరుడును, త్రిపురాంతకుడును. అంబికాదేవి దూతగా వచ్చాను. ఒక్కసారిగా నీకు హితో చెప్పి రమ్మని పంపించింది. స్వర్గలోకాన్ని, భూలోకాన్ని విడిచిపెట్టి పాతాళలోకాన్ని పారిపో. ప్రహ్లాదులతో కలిసి సుఖంగా జీవించు. లేదంటే మరి ఇంకా ఆలస్యం చేయకుండా రణరంగానికి తరలిరా. సబంధు మిత్ర పరివారంగా నిన్ను సంహరిస్తాను అని మీకు హితబోధ చేసి రమ్మంది. అటుపైన మీ ఇష్టం అంటూనే శివుడు వెనదిరిగి వచ్చేశాడు. ఇప్పటి నుంచి అంబికాదేవి శివదూతి అని పేరు స్థిరపడింది. శంకరుడి మాట చెప్పి వెళ్ళిపోగానే అన్నదమ్ములు ఇద్దరూ కూడబలుక్కున్నారు. ఇంతదాకా వచ్చాక వెనుదిరగడం ఏమిటనుకున్నారు. శత్రుదుర్భేద్యమైన కవచాలు ధరించి శస్త్రాస్త్రాలన్నీ సమకూర్చుకుని సిద్ధంగా ఉన్న క్రూరాతి క్రూర దానవ వీర మూలబలాన్ని మొత్తంగా రణరంగానికి తరలించారు. వారు వస్తూనే చుండప్రచండంగా శిలావర్షంలా సరాసరం కురిపించారు. అంబికాదేవి ధీటుగా సమాధానం చెప్పింది. రకరకాల ఆయుధాలతో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. కాళికాదేవి త్రిశూలంతో వీరవిహారం చేస్తోంది. యథావిధిగా దానవులను, ఏనుగులను, గుర్రాలను, రథాలను, ఒంట్లను పుంజీలుగా గుప్పిటి పట్టి నోట్లో కుక్కేసుకుంటోంది. పళ్ళ కింద పడిన ఎముకలు విరుగుతున్న చప్పుడు, ఇనప కవచాలు నలుగుతున్న చప్పుడు, రథాలు ముక్కలవుతున్న చప్పుడు ముబ్బడిగా దిగంతాలకు వ్యాపిస్తోంది. బ్రాహ్మణి హంసవాహనంపై రణరంగం మీద ఎగురుతూ కమ్మడోదకాలు మంత్రించి జల్లుతోంది. అవి సోకిన దానవులు నిశ్శబ్దంగా మరణించేస్తున్నారు. వృషభారూఢి అయిన శాంకరి త్రిశూలాన్ని కుడి ఎడమలకు విసురుతూ ఉంటే వందల వేలుగా దానవుల శిరస్సులు బంతులే ఎగురుతున్నాయి. వైష్ణవీదేవి గరుడ వాహనం మీద గిరికీలు కొడుతూ 4 చేతుల 4 ఆయుధాలు ప్రయోగిస్తూ రాక్షస సంహారం చేస్తోంది. ఒక ఎత్తున ఒక వరుసలో రివ్వున వెడుతున్న సుదర్శన చక్రం అందిన తల్లను మొండేలను తరుక్కుంటూ కడదాకా వెళ్ళి మరో దారిన తిరిగి వస్తోంది. వస్తువు అదే పని చేస్తోంది. సచీదేవి వజ్రాయుధానికే తిరుగులేదు. ఐరావత పాద కరాఘాతాలకు అంతే లేదు. వారాహి దంష్ట్రాలకు రాను పదును పెట్టింది. కోర్లకు వందలాదిగా దిగబడిన దానవ కబేళాలను ఏ చెట్టుకో కొండ కొమ్మకో పట్టించి వదిలించుకుంటోంది. మళ్ళీ రణరంగానికి దూసుకు వస్తోంది. నారసింహి గజ సైన్యంపై విరుచుకుపడుతోంది. కుంభస్థలాలను చీల్చి కొన్నెత్తుడితో విందులు చేసుకుంటోంది. కౌమారి ప్రయోగిస్తున్న శక్తి ఆయుధానికి సమాధానం చెప్పలేక దానవ యోధులు తమ శిరస్సులను కానుకగా పెడుతున్నారు. వారుణీదేవి పాశం విసిరితే వేలకు వేలుగా రాక్షసులు సమసిల్లిపోతున్నారు, బందీలైపోతున్నారు. చిక్కిన వారికి చిక్కినట్టుగా సింహం భక్షించేస్తోంది. ఐరావతం మట్టగిస్తోంది. చూస్తుండగానే రణరంగం ఖాళీ అయిపోయింది. హతశేషులు బొంబారవాలు చేస్తూ పారిపోయారు. ఆకాశం నుంచి దేవతలు మాతృగణం మీద పుష్పవృష్టి కురిపించారు. జయ జయనాదాలు చేశారు. రక్తబీజుడికి ఇప్పుడు మెలకువ వచ్చింది. రథంలో లేచి కూర్చున్నాడు. తన రథరంగానికి దూరంగా ఉంది. సారథి నవలపై చచ్చిపడి ఉన్నాడు. పరిస్థితి అర్థమైంది. ఒళ్ళు విరుచుకుని ధనుష్టాంకారం చేశాడు. జన్మేజయ అన్నాడు వ్యాసుడు. మహర్షి
ఆపకు, యుద్ధాన్ని కళ్ళకు కట్టినట్టుగా కొనసాగించు అన్నాడు జనమేజయుడు. అయితే ఆలకించు అంటూ కొనసాగించాడు సాత్యవతేయుడు. రక్తబీజుడికి ఉన్న వరం తెలుసు కదా. వాడి శరీరం నుంచి నేలకు రాలిపడిన ప్రతి రక్తబంధువు నుంచి అసంఖ్యాకంగా రక్తబీజులు ఆవిర్భవిస్తారు. అదే రూపం, అదే బలం, అదే పరాక్రమం. తపస్సుకు సంబరపడి బోళాశంకరుడు ఇచ్చిన అద్భుత వరం అది. వరదాన దర్పితుడు రక్తబీజుడు క్రోధ సంరక్త నేత్రుడై రణరంగానికి వచ్చాడు. గరుడ వాహనం మీద వైష్ణవీదేవిని చూశాడు. శక్తాయుధాన్ని విసిరాడు. వైష్ణవి తన గదాయుధంతో దాన్ని తుత్తినీయం చేసింది. సుదర్శన చక్రాన్ని ప్రయోగించింది. అది వెళ్ళి వాడి శరీరాన్ని నిలువుగా కోసేసింది. చిందిపడిన రక్తబంధువుల నుంచి అసంఖ్యాకంగా రక్తవీధులు ఆవిర్భవించారు. రణరంగం కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా రక్తబీజులే. అందరూ ఒక్కలాగే ఉన్నారు. వైష్ణవి ఆశ్చర్యపోయింది. బ్రాహ్మణి, మాహేశ్వరి, నారసింహి, కౌమారి, శచి ప్రభుతులంతా ఇదేమిటని నవ్వరపోయారు. తమ తమ దివ్యాయుధాలను యథాశక్తిగా ప్రయోగించారు. వైష్ణవిదేవి మరిన్ని బాణాలను ప్రయోగించి రక్తబీజుని ఇంకా గాయపరిచింది. మరిన్ని రక్తబిందువులు చెందిపడి కోటాను కోట్లుగా రక్తబీజులు ఆవిర్భవించారు. వికటాహటాసాలు చేస్తూ విజృంభించారు. బ్రాహ్మణి ప్రతితులు ఏం చేయాలో అర్థమవట్లేదు. దేవతలు నిశ్చేష్టులయ్యారు. అందరినీ దుఃఖం, దైన్యం ఆవరించాయి. కాళికాదేవి ఒక్కతే ఉంది. ఇంతమంది రక్తబీజులతో పోరాడుతోంది. వాడి సంఖ్య క్షణక్షణానికి పెరిగిపోతోంది. ఇప్పుడు శుంభుడు కానీ నిశుంభుడు కానీ ఇటువైపు వస్తే పరిస్థితి మరీ విషమిస్తుంది. ఎలాగాని దేవతలు దిగులు పడుతున్నారు. జగదంబిక ఒక్క క్షణం ఆలోచించింది. ఉపాయం తట్టింది. వెంటనే కాళికాదేవి పిలిచింది. ఏ చండముండే, నీ నోరును పూర్తిగా విస్తరించు. నాలుకను రణరంగం అంతటా చాపు. నేను ప్రయోగిస్తున్న ఆయుధాలతో వాడి శరీరం నుంచి చెందే రక్తబిందు ఒక్కటి కూడా నేలమే పడకుండా చప్పరించే. అసంఖ్యాక రక్తబీజులు అలాగే నెత్తురు చెమ్మకుండా భక్షించు. ఇదొక్కటే మార్గం. విస్తరించు. ఇంకా ఎంతసేపు చేస్తాం వీళ్ళతో ఈ యుద్ధం? త్వరలో ముగించి స్వర్గ సామ్రాజ్యానికి ఇంద్రుడిని అప్పగించి హాయిగా వెళ్ళిపోదాం అంటుండగానే కాళికాదేవి కొండ గుహలా నోటు తెరిచింది. రక్తసర్పంలా నాలుకను చాపింది. అంబికాదేవి ఒక్క పెట్టిన అన్ని ఆయుధాలను అసంఖ్యాకంగా ప్రయోగించింది. తెగిపడుతున్న మాంసఖండాలను నెత్తురుబొట్టుకు బీరిపోకుండా కాళికాదేవి భక్షించింది. కృత్రిమ రక్తబీజులందరూ ఆవిర్భవించినంత వేగంగానే లక్ష సంఖ్యలో భక్షితులయ్యారు. అసలు వాడు ఒక్కడు మిగిలాడు. అంబికాదేవి అప్పటికి బాగా పదునెక్కి తలతల్లాడుతున్న పొడవైన కత్తిని విసిరింది. వాడి తల, మొండము వేరైపోయి కాళికాదేవి అవలీలగా చప్పరించేసింది. ఇలా రక్తబీజుడు మరణించాడు. ఇక నిశుంభ సంహారం. శుంభ నిశుంభులకు వర్తమానం అందింది. బ్రహ్మణీ ప్రభుతులు రణరంగానికి దిగారని కాళికాదేవి ఉపాయంగా రక్తబీజుని భక్షించిందని, ఇక తమ కోసమే ఆవురమంటూ ఎదురు చూస్తోందని తెలిసింది. ఇంత బతికి ఇప్పుడు ఆడదానికి భయపడి పారిపోవడమా? అవమానం. అంతకన్నా మరణమే వరణీయం అనుకున్నాడు శుంభుడు. అదే తెగింపుతో పలికాడు. తమ్ముడు నిశుంభ, నేను వెళ్తున్నాను రణరంగానికి. అంబికను సంహరించి వస్తాను. ఒకవేళ రాలేదనుకో, నువ్వుకు ఈ కార్యాన్ని కొనసాగించు. అన్నగారి మాటలకు తమ్ముడు ఉక్రోషపడ్డాడు. నేనే వెళ్తాను. కాళికను సంహరించి అంబికను బంధించి తెస్తాను. ఈ పాటి ఘనకార్యానికి నువ్వు వెళ్ళాలా? నిశ్చింతగా ఉండు. నేనుండగా నువ్వు వెళ్ళడం సమంజసం కాదు అంటూనే మరి సమాధానం కోసం చూడకుండా నిశుంభుడు సొంత సైన్యంతో బయలుదేరాడు. వందిమాగధులు జయజయధ్వానాలు చేశాడు. నిశుంభుడు బయలుదేరగానే ఒంటరిగా మిగిలిన శుంభుడికి ఏం తోచలేదు. కొలువులో నిలవలేకపోయాడు. తన మందిరంలోకి వెళ్ళాడు. అక్కడ కూర్చోలేకపోయాడు. తాను యుద్ధరంగానికి బయలుదేరాడు. రణపండితుడు అల్లంత దూరాన్ని నిలిచి ప్రేక్షక పాత్ర వహించాడు. ఆకాశంలో అదృశ్య రూపాలతో ఇంద్రాది దేవతలు రణరంగంలో స్వబలంతో దైత్యేంద్రుడు, శుంభుడు ప్రత్యక్షులయ్యారు. శుంభ సోదరుడు తన శాంకరీ ధనుస్సును ఎక్కుపెట్టి పుంకాలుగా శిలాకట్టిన విషయాలను గుప్పించాడు. అంబికాదేవి తెరలుగా పక్కపక్క నవ్వింది. కాళిక, చూసావా వీళ్ళ మూర్ఖత్వం? సోదరులు నాతో యుద్ధాన్ని తలపడుతున్నారు. రక్తబీజుడు మరణించినా వీళ్ళకి బుద్ధి రాలేదు.
జయించగలమనే ఆశపడుతున్నారు. ఇది నా మాయాశక్తి. ఆశతో వీళ్ళని నేను సమ్మోహితం చేస్తాను. ఈ ఆశ బహు చెడ్డది సుమా. ఒక పట్టాను విడిచిపెట్టదు. సైన్యమంతా నాశనం అయ్యిందా? మహాబలశాలకు చండముండులు అయ్యారా? అసంఖ్యాక రక్తబీజులు ఆవిరింపగల చేసిన అసలు శిస్సులు రక్తబీజులు కూడా అయ్యాడా? అయినా వీళ్ళకి ఆశ చావలేదు. జయించగలమనే అనుకుంటున్నారు. వచ్చారు. వీరిద్దరిని సంహరిస్తే మనం వచ్చిన పని పూర్తయిపోతుంది. చావు దగ్గర పడి మాయామోహితులై వచ్చారు. కానీ మిగిలిన ఈ కాస్త పని పూర్తి చేసేద్దాం అంటూనే విసుక వృష్టిని కురిపించింది. క్రమక్రమంగా యుద్ధం భయానక రూపం ధరించింది. అంబిక వాహనం సింహం జూలు తెలిపి సైన్య సాగరంలో ఈడ్తోంది. సరస్సులో దిగిన ఏనుగులులా సేనా సముద్రం నల్లకల్లాలం చేసేస్తోంది. నిశుంభుడు కళ్ళు పట్పట్లాడించాడు. దానవయోధులను ఉత్సాహపరుస్తూ సింహాసవాహనం మీద అనేక ఆయుధాలను ప్రయోగించాడు. అన్ని వైపుల నుంచి దానవయోధులు చుట్టుముట్టి ఒక్కసారి శస్త్ర సమూహాన్ని కురిపించారు. అంబికాదేవి శస్త్రానికి శస్త్రమో అస్త్రానికి అస్త్రమో బదులు చెల్లిస్తోంది. అవకాశం దొరికించుకుని అంతమొందిస్తోంది. అంబికాదేవి యుద్ధ వైశారుధ్యాన్ని చూస్తూ అల్లంత దూరాన్ని నిలబడ్డ శుంభుడికి ఉత్సాహం ఉరకలేసింది. రివ్వున రణరంగానికి వచ్చాడు. కాళికను అంబిక సంహరిద్దామని అతడు ఇంకా ఆశ చావలేదు. ఎదుట నిలిచి అంబికాదేవి ముఖాముఖి తిలకించాడు. శృంగార వీరాలమూర్తి భవించిన భైరసుందర్లా ప్రకాశించింది. ఈ శృంగార రౌద్రమూర్తిని అతి సన్నిహితంగా దర్శించాడు. విశాలమైన క్రీగన్నులు, సర్వజగన్మోహనమైన సుందర రూపం, ఎర్రకరువల రేకులు, అందంగా ఉన్న కన్నులు ఇప్పుడు రౌద్రం కారణంగా మరింత ఎరుపెక్కి నిప్పులు చెరలేగుతున్న చూపులు. చూడటంతోటే శుంభుడి మనసులోంచి పెళ్ళాశ వెళ్ళిపోయింది. జయాశ జారిపోయింది. మరణం తప్పదు అనే నిశ్చయం బలపడింది. తెగించి కార్ముకం ధరించి నిలబడ్డాడు. అంబికాదేవి తేరపార చూసింది. అప్రయత్నంగా ఒక చిరునవ్వు ముఖమండలం మీద విసిరింది. సకల దానవులకు వినిపించేటట్టు మేఘ గంభీర కంఠధ్వనితో, మూర్ఖాగ్రేసర చక్రవర్తులారా, ఇంకా బుద్ధి రాలేదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మరొక అవకాశం ఇస్తున్నాను. జీవితేచ్ఛ ఏమాత్రం ఉంటే ఆయుధాలను ఇక్కడ విడిచిపెట్టి పాతాళలోకానికో సముద్రం దగ్గరకో పారిపోండి. లేదా ఈ క్షణంలోనే మిమ్మల్ని స్వర్గస్థుని చేస్తాను. ఆలోచించండి. అభయమే పొందుతారో అనిలో మరందుతారో. వీరత్వం ఏనాడు పిరికిదనం కాదు. పిరికిదనం ఏనాడు వీరత్వం కాదు. తెలుసుకోండి అని ప్రబోధించి కడసారి చివరి అవకాశం ఇచ్చింది. దీనికి సమాధానం చెప్పకపోగా నిశుంభుడు హఠాత్తుగా కత్తి దూసి సింహాన్ని శిరస్సు మీద మోదాడు. అది కళ్ళు తిరిగి ఒళ్ళు తోలి గిర్రున బొంగరంలా తిరిగింది. సారి మీద కుండలా అంబికాదేవి తిరిగింది. తిరుగుతూనే గండ్రగొడ్డలు విసిరింది. అది వెళ్ళి నిశుంభుడి బాహుమూలాన్ని ఖండించింది. అయినా వాడు చెక్కు చెమర్చలేదు. బాధ కానీ మూలుగు కానీ లేదు. అదే కత్తితో అదే దెబ్బ మళ్ళీ వేశాడు. ఈసారి సింహం తల విదిల్చి తప్పించుకుంది. అంబికాదేవి సువర్ణపాత్రికను ఎత్తి గటగటా మద్యపానం చేసింది. గదలతో తన పైకి లంఘించబోతున్న నిశుంభుడిని చూపులతో అదిలించింది. నిశుంభ, ఇదిగో ఈ క్షణంలో ఇక నువ్వు లేవు అని గర్జించింది. సన్నటి చువ్వలాటి జవజవలాడుతూ పొడవుగా ఉన్న కృపాణాన్ని మెరుపు తీగలా విసిరింది. మరుక్షణంలో వాడి తల ఎగిరి తాటిపండులా రాలిపడింది. గదను చేతబట్టి వస్తున్న మొండుని రక్తాన్ని దశ దిశలకు ఎగజెమ్ముతూ సకల దేవ దానవ భీషణంగా గిర్రున ఆత్మప్రదక్షిణలు చేసింది. అంబికాదేవి కోపం చల్లారలేదు. బొంగరంలా తిరుగుతున్న వాడి బలేబరాని బాణాలు వేసి కాళ్ళు చేతులు ఒకేసారి నరికేసింది. రెక్కలు విరిగిన పర్వతంలా మొండెం నేలపైకి ముద్దలా చతికిలపడింది. దానవ సైన్యం భయకంపితమై దుఃఖవిహీనమై రోదిస్తూ నెత్తి నోరు బాదుకుంటూ పరుగులు లంకించుకుంది. ఇక శుంభ సంహారం. తమ్ముడి మరణాన్ని కళ్ళారా చూసిన శుంభుడు నివ్వెరపోయాడు. శిలాకృతిలో బిగిసిపోయాడు. కళ్ళ వెంట నీళ్లదారిలో బొటపట్టు రాలిపోయి మరునిమిషంలో నిగ్రహించుకున్నాడు. క్రోధంగా ఉన్నతుడై దిక్కులు దద్దరిల్లేలా ఒక్క పొలికేక పెట్టాడు. అది తనకే కొత్తగా వినిపించింది. కొండల్లో కోనల్లో మారుమ్రోగి వలయాలుగా తన్నే చుట్టేసింది.
కాలం కాదు, దైవమే అన్నింటికన్నా గొప్పది. అంతే ఆలోచన మనసులో ఒక మెరుపులా తలుక్కొని మెరిసింది. శ్రావణంలో కురవని మేఘాలు ఒక్కసారి మాగంలో కురుస్తున్నాయి. సకాలంలో అనావృష్టి, అకాలంలో కుంభవృష్టి. కాలానికి ఒక నీతి లేదు, అది నిమిత్త మాత్రమే. దైవమే బలవత్తరం. అది అనుకూలిస్తే ఏ పౌరుషాలైనా ఫలిస్తాయి, లేకపోతే అంతా వ్యర్థమే. సకల దేవతలను గడగడలాడించిన నిశంభుడు ఒక అబిల చేతిలో దారుణంగా మరణించాడు. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? మహాశూరుడు రక్తబీజుడు నిహతుడయ్యాడు. ఇంక నేనొక్కనే మిగిలాను. అపకీర్తికి ఒడిగట్టి జీవితాశను పెంచుకుని మాత్రం ఏం చేయగలను? ఏం సాధిస్తాను? కాలం దాపురిస్తే ఎవడైనా గతించవలసిందే. త్రిమూర్తులకు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులకు ఇదే తప్పనప్పుడు నేనా తప్పించుకునేది? మరణం దైవ నిర్మితం. దానికి భయపడేవాడు పరమమూఢుడు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. గిట్టిన ప్రతి జీవి పుట్టక తప్పదు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని నమ్ముకుని శాశ్వతమైన కీర్తిని వదులుకోవడం అవివేకం. విజయమో వీరమరణమో ఏదైనా దైవస్వరూపమే. ఆస్వాదించదగిందే. ఆహ్వానించదగిందే. రాణి అంటూ నిశ్చల చిత్తంతో సూతుడి వెన్నుతట్టి పోనీ అన్నాడు. రథం కదిలింది. అంబికాదేవి ముందు నిలిచింది. శుంభుడు ఏకాగ్ర చిత్రంతో చూశాడు. త్రైలోక్యమోహిని సింహవాహనుడై సర్వాభరణ విరాజమాన సర్వలక్షణ సమృత కనిపించింది. దేవ గంధర్వ అమరులు స్తుతిస్తున్నారు. పారిజాత పుష్పాలతో అర్చిస్తున్నారు. అంబికాదేవి నిశ్చలంగా శంఖం పూరిస్తోంది. ఘంటానినాదం చేస్తోంది. శుంభుడు మోహపరవశుడైపోయాడు. కామమోహితుడయ్యాడు. అనూహ్యంగా మన్మదారి లోనయ్యాడు. ఆహా, ఏం రూపం, ఏం సౌందర్యం, ఏమి రణచాతుర్యం! పరస్పర విరోధులైన సౌకుమార్యాల ధైర్యాల కలయిక. ఓహో! మెరుపు తీగలాగా తన్వంగి, మాలతీలతలాగా అత్యంత సుకుమారి, ప్రారంభ యవ్వనంలో ఉన్న పడుచుపిల్ల ఈ బాలామణి కామభావాన్ని జయించిందంటే ఆశ్చర్యంగా లేదు. రూపలక్షణాలన్నింటినీ సాక్షాత్తు రతీదేవిలా ఉంది. ఈ అంబిక ఇంతమంది మహాదివీరాదివీరులను సంహరించడం ఏమిటి? అసంభవం. ఇదేదో మాయ. ఈ బాలామణిని వశం చేసుకోవాలి. ఉపాయంగా లొంగదీసుకోవాలి. వశీకరణ మంత్రాలు ఏవి నాకు రావే. అయినా సర్వమంత్రమై ఈ జగన్మోహిని మంత్రాలకు లోగుతుంట. పైగా మతగర్విత. అస్సలు లొంగదు. సామ దానోపాయాలను ఫలించలేదు. భేదోపాయానికే అవకాశం లేదు. పోనీ దండోపాయం ప్రయోగిద్దామంటే ఇంతటి మహాబలవంతురాల దగ్గర అది పనిచేస్తుందనే నమ్మకం లేదు. అంచేత పారిపోవడం కన్నా పోరాడి మరణించడమే శ్రేయస్కరం. విజయమో వీరమరణమో విధి విహితం. ఏదో అది ఈ పూట జరిగి తీరుతుంది. శుంభుడు ఇలా అన్ని విధాలా ఆలోచించి యుద్ధానికి నడుం బిగించాడు. ధనుష్టంకారం చేసి హుంకరించాడు. రథాన్ని మరింత ముందుకు పోనిచ్చి, దేవి, యజ్ఞం చేయి. ఇప్పటిదాకా నువ్వు పడిన శ్రమ అంతా ఈ క్షణంతో వృధా అయిపోతుంది. నీ మూర్ఖత్వం ఏమిటో ఎంతకీ అర్థం కావటం లేదు. ఒక ఆడది ఇలా యుద్ధానికి దిగడం కనీ విని ఎరగను. ఇది స్త్రీ ధర్మానికే విరుద్ధం. అయితే నీ వంటి అందగత్తెలకు చూపులే బాణాలు, కనుబొమ్మలే ధనస్సులు, హావభావాలే శస్త్రాలు. నాలాంటి పురుషుడే లక్ష్యం. సుగంధ ద్రవ్యాలు, సమరసన్నాహాలు, మనోరథాలే రథాలు, గుసగుసలే భేరీ నినాదాలు. ఇంకేమీ అవసరం లేదు. ఇతర శస్త్రాలను, అస్త్రాలను ధరించడం కేవలం అభినయం. చమత్కారాలకేమి గాని సరసిజాక్షి. స్త్రీలకు అలంకారమే సిగ్గు. అలాంటి దారిద్ర్యం కాదు. ధనస్సు ఎక్కుపెట్టి బాణాలు వదులుతుంటే మాటిమాటికి బయటపడే ఎత్తైన గుండెలను ఎలా దాచుకుంటావు? గదను చేతబట్టి శత్రువుని వెన్నంటి తరుముతూ ఉంటే నీ సవిలాస మందగమనం ఏమవుతుంది? అది కాక నీ వంటి సుకుమారికి కాళికాదేవి సలహాదారా? ఏదో మన్మమాంత్రికుల్లాగే ఉంది తప్ప చిలకత్తలా లేదు. గొంతు విప్పితే గరగరమంటోంది. పోనీ వాహనం చూద్దామా అంటే సర్వశత్రు భయంకరమైన సింహమా? వీణులకు విందు చేసే వీణానాదాన్ని వదిలేసి ఘంటానాదం చేస్తున్నావా? నీ రూపానికి, నీ యవ్వనానికి పూర్తి విరుద్ధంగా ఉంది నీ సంరంభం. బాలామణి, యుద్ధమే చెయ్యాలనుకుంటే దయచేసి సుందర రూపాన్ని విడిచిపెట్టు.
వేలాడే పదవులు పెరిగి పెరిగి మెలికలు తిరిగిన గోళ్ళు, గీస్తే మసిరాలే కాకి నలుపు, కాకి గొంతు, కాకి చూపు, లంబపాదాలు, కూరల్లాంటి దంతాలు, పిల్లి కన్నులు, ఇలాంటి ఒక వికృత రూపం ధరించి వచ్చి నిలబడు. కర్కశంగా మాట్లాడుతూ నన్ను రెచ్చగొట్టు. అప్పుడు యుద్ధం చేస్తాను. అంతేగాని ఇంతటి అందగత్తి మీద కత్తి దూయడం ఎలాగా? నాకు చేయకూడదు. మన్మథ మహాసామ్రాజ్యంలాగా ఉన్న ఓ బాలమృగనైనా క్షమించు. ఈ రూపంలో నిన్ను నేను సంహరించలేను. యుద్ధానికని వచ్చి కామార్తుడే నిలిచి ఇలా ప్రసంగిస్తున్న శుంభుని చూసి జగదంబిక చిరునవ్వులు చిందించింది. మందమతి, కామమోహితుడిపై పలవరిస్తున్నట్టున్నావు. నా మీద కత్తి దుయ్యకపోతే పోని, ఇదిగో కాళిక ఇక్కడుంది. నువ్వు కోరుకున్న కరాళ రూపం ఉంది. ఈవిడితో యుద్ధం చేయి. నీ ఇష్టం వచ్చిన ఆయుధాలతో ప్రహరించు. నేను ప్రేక్షకురాలనై సాక్షిభూతంగా నిలబడతాను. యుద్ధమే చెయ్యను. చెయ్యాలనే ఉత్సాహం కూడా నాకు లేదు అని శుంభుణ్ణి గేలి చేసి కాళిక వైపు తిరిగి మృదువుగా, ఈ కాళికే, ఈ కురూపప్రియుణ్ణి సంహరించు అంది జగదంబిక. వెంటనే కాళికాదేవి 1000 మణుగుల బరువున్న ఇనుపగదను అవలీలగా చేతిపట్టి క్రూరంగా వికటాట్టహాసంగా విరగబడి నవ్వుతూ శుంభుడు ఎదుటి నిలిచింది. దానవ నాయకుడు తాను గదను ధరించి కలియబడ్డాడు. ఇద్దరికీ భీకర సంగ్రామం జరిగింది. పాదఘాతాలతో భూమి కంపిస్తోంది. గదాఘాతాలతో ఆకాశం చిల్లులు పడుతోంది. అత్యంత లాఘవంగా శుంభుడి వేటుకు కప్పించుకుని బలంగా గుండెలపైకి కొట్టింది. వాడికి కళ్ళు బైర్లు గమ్మాయి. తేరుకునేలోగా వాడి రథాన్ని, సారథిని, గాడిదలను నుజ్జు చేసింది. భైరవస్వరంతో భీకరంగా నవ్వింది. ఇంతలోకి శుంభుడు తేరుకున్నాడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.